సాయి కృష్ణ ఉదంతం వాస్తవంగా అయితే గనక ఒక అరాచక శక్తుల మీదన పోలీసుల చర్యల్ని ప్రజలు సమర్థిస్తారు. అది లాఠీలతో కొట్టిన, నడి రోడ్డు మీద నుంచోబెట్టి బాదిన, అలాంటి సందర్భంలో గతంలో అట్లాగా అభినందించారు ఆంధ్రాలో కూడా. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయ అరాచక వ్యక్తులని ప్రోత్సహిస్తూ లేదా పట్టించుకోకుండా సామాన్యులైనటువంటి వాళ్ళ మీదన మాత్రం దాడులు చేస్తున్నప్పుడు ఒక నెగటివిటీ స్టార్ట్ అయింది. దానికి తోడు ఇప్పుడు సాయి కృష్ణ జనసేన కార్యకర్తే, వాళ్ళ మేనమామ జనసేన నాయకుడే, జనసేనకి సంబంధించినటువంటి తూర్పు నియోజకవర్గ నాయకుడే 50 లక్షల వ్యాపారపు సెటిల్మెంట్ తీసుకొచ్చాడు అన్నటువంటి ఆరోపణ పెద్ద సంచలనమే అయింది. ఆ తర్వాతన అమ్మిశెట్టి వాసు మీద చేసినటువంటి ఆరోపణ. ఆ తర్వాతన ఇక్కడ అతను చనిపోయినటువంటి చచ్చిపోయాడా, మిస్ అయ్యాడా, అతను సాయి కృష్ణ కాపు సామాజిక వర్గం కావడం, కాపు సామాజిక వర్గంలో చాలా పెద్ద ఎత్తునే అంశం తెర మీదకొచ్చింది. 25 కేసులున్నాయి, 23 ఏళ్ల కుర్రోడు అన్నటువంటి పాయింట్ ఒక రకంగా అది లేట్ అయింది. అది ముందు ప్రచారం చేసి ఆ పైన ఎన్కౌంటర్ చేసేసామని పోలీసులు చెప్పుంటే పెద్దగా పబ్లిక్ కూడా ఫీల్ అయ్యేవాళ్ళుగా, చస్తే మంచిదే కదా అనుకునేవాళ్ళు అతని వీడియోలు అవి చూసినప్పుడు. కానీ చచ్చిపోయాక అది కూడా వాళ్ళ అమ్మ కోర్టులకు వెళ్ళి పోరాడి కనీసం బూడిదన్న ఇప్పించమని అడిగి, ఆ పైన సొంత జనసేనలోని నాయకులే తిరుగుబాటు చేసి పవన్ కళ్యాణ్ నిలదీసిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు గారిని కలిసి ఆ పైన దీని మీద ఎంక్వైరీ వేసి నాగరాజుని సస్పెండ్ చేసి దీంతో సెట్ అయిపోయిందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా, ప్రజలందరిలో తనకి పాజిటివ్ వచ్చిందని భావిస్తున్నారా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.